సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వగ్రామం కారంచేడులో సందడి చేశారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచుల మనవళ్లు మనవళ్లతో మనవరాళ్లతో సంతోషంగా గడిపారు. అనంతరం గ్రామాల్లోని శివాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుభ్రం చేశారు. Look straight. Smile. No, not this Kadaka. People in Gadgara. No, not this. He has mom. Yeah. వెయిటింగ్ నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వదించాలని కూడా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికి చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛత అభియాన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి